ఖమ్మం మున్నేరు ముంపు వాసులు ఆందోళన చేస్తున్నారు. రూరల్ మండలం రాజీవ్ గృహకల్పను మున్నేరు ముంచెత్తింది. దీంతో నిన్నటి నుండి అధికారులు, ప్రజాప్రతినిధులు అటువైపు వెళ్లలేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కరణగిరి బ్రిడ్జ్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కనీసం తాగటానికి నీళ్లు కూడా లేవని ఆవేదన వెళ్లబుచ్చారు. 3 మంత్రులు ఉన్నా కనీసం స్పందించడం లేదన్నారు. చెప్పకూడదు కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రతి ఒక్కళ్ళు చుట్టూ తిరిగి చూసుకున్నారు. ఏమన్నా కావాలా ఏమన్నా లేదా అన్నది మొత్తం చూసుకున్నారు. ఏం సమాచారం ఏంటంటే ఏసీ రూమ్లో కూర్చొని ఇస్తే అయిపోయిందా, మేము అది చేసినాం ఇది చేసినామని. ఏసీ రూమ్లో కూర్చొని నేను కూడా చెప్తా, నాలాంటి వాడు కూడా చెప్తాడు అది చేసినాం ఇది చేసినామని. ఏ ఒక్కటి కూడా రాలేదు. మేము ధర్నాకి కూర్చుంటే రోడ్ల మీద అప్పుడు వచ్చారు అందరూ. రోడ్ల మీద ధర్నాకి కూర్చుంటే వాళ్ళు వచ్చారు. అప్పుడు దానికి కూడా రాలే. వచ్చి ఏమన్నారు మేము చూసుకుంటాం ఇది చూసుకుంటాం, అక్కడ మీకు అరేంజ్ చేసినాం అన్నం తినడానికి భోజనం చేయడానికంటే. చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చి అన్నాలు బచ్చితేనే తిన్నాం, కానీ వాళ్ళు తీసుకొచ్చింది ఒక్కటి కూడా అందలే. తీసుకొచ్చి పెట్టినాం అన్నారు కానీ ఏది ఒక్కటి కూడా తెలియదు. వాళ్ళు చెప్పకూడదని ఒక 10 రూపాయల వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చి లేకపోయారు. అంత స్పందించారని చెప్పారు. ఏం స్పందించారు, ఎక్కడ స్పందించారు మీకు తెలుస్తుంది కదా, మీడియా కదా, మీరు తెలుస్తుంది కదా. ఏసీ రూమ్లో కూర్చొని చెప్పడం కాదు అది. మనకి ఒక మనిషి దగ్గరకు వచ్చి సహాయంగా మాట్లాడి ఆప్యాయతగా మాట్లాడిపోయినా కూడా బాగుంటుంది. అది కూడా లేదు. మాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి మేము ఏం చేస్తామో అన్నారు. ఇదే చేశారు ఇక వాళ్ళు. మొత్తం అదే పరిస్థితి. ఎవరికి కూడా ఏమీ లేవు అసలు. అందరూ కట్టుకున్న బట్టలతోటే పోయారు. పిల్లల సర్టిఫికేట్లు అన్నీ ఆధార్ కార్డులతో సహా పోయినాయి. మరి ఆధార్ కార్డు ఎట్లా తీయాలో కూడా తెలవట్లేదు మాకు. గ్యాస్ బుక్కులు పోయినాయి, బ్యాంకు బుక్కులు పోయినాయి. అసలు మా పరిస్థితి ఏందో కూడా మాకు తెలవట్లేదు. డిమాండ్ ఏమో మాకు ఏదన్నా ఇల్లు చూపిస్తే బాగుంటుందని మా కోరిక. మాకు ఉండటానికి ఇల్లు ఇస్తే చాలు. మాకు ఏదో ఎట్లనో కూలో నాలో చేసేని బతుకుతాం. మాకు ఒక ఉండటానికి ఇల్లు ఇస్తే మా అందరికీ అదే మాకు చాలండి. తిన్నరా తాగిరా ఏమీ చేయలేదు. మావి కూడా అన్నీ మునిగిపోయినాయి. మాకు ఎవరైనా గవర్నమెంట్ సహాయం చేస్తే ఇల్లు. నిన్న ఏ టైంలో జరిగింది? నిన్న 5ంటికి మాకు తెలిసిందండి. అప్పటికి కరెంటు లేదు, ఏమీ లేదు. 5ంటికి తెలిసేసరికి 6ంటికల్లా మేము ఇక్కడికి వచ్చినాయి నీళ్ళు. అప్పటికి ఇళ్లలోకి వచ్చేస్తూనే ఉన్నాయి. పోండి అంటే పిల్లగాళ్ళని తీసుకొని బయటకు వెళ్ళిపోయినాం. కట్టుకోవడానికి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, ఏమీ లేదు. మమ్మల్ని ఆదుకునేటోళ్ళే లేరు. సాయంత్రం మేము గుట్ట మీద ఉంటే 4ంటికి వచ్చారు. ఏమీ ఇవ్వట్లేదు. పొద్దున్న నుంచి కూడా మమ్మల్ని తిన్నారా తాగిరా ఎట్లురా అని నీళ్ళు పోసిన లేరు, ఇవ్వట్లేదండి. మమ్మల్ని ఆదుకోవాలి మీరే గవర్నమెంట్ వాళ్ళు. ఏమీ లేవు. అన్నీ కొట్టుకొని పోయినాయి. డోర్లు ఓపెన్ చేసి అవన్నీ తెచ్చుకోవాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ బుక్కులు, గ్యాస్ బుక్కులు అవి లేని ఎవరు మాకేమీ ఇయ్యరు. ఎప్పుడు ఇస్తారు మాకు? ఏమో ఎవరు ఆదాయ సహాయం చేస్తారో కూడా అర్థం కాదు. పేరు కల్పన అండి, మాది కర్ణగిరి. ఇక్కడ మేము ఉండబట్టి ఇప్పుడు 12-13 సంవత్సరాలు అవుతుంది. ఏ రోజు పోయిన సంవత్సరం వచ్చింది, అప్పుడు ఇంతవరకు రాలేదు. ఇట్లా కాలే, వాళ్ళు వచ్చి ఓట్లేదు ఇది ఇట్లా కాకుండా మేము చూసుకుంటామని చెప్పారు. ఈ సంవత్సరం ఇంకా అంతకు మించి అయిపోయింది. పైన ఇప్పుడు పిల్లల్ని అక్కడి నుంచి పైకి వస్తువులు మోసుకునే అంత టైం కూడా లేకుండే. మా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని పిల్లల్ని తీసుకొని పైకి ఎక్కి 1 గంట రాత్రి అయినా కూడా ఒక్కళ్ళు కూడా వచ్చి ఒక రెస్క్యూ టీమే, ఒక పోలీసే, ఒక ఎవ్వరు వచ్చి మీరు తిన్నారా, ఉన్నారా, మంచినీళ్ళు తాగినరా ఇదే అడిగిన పరిస్థితి కూడా లేదు మాకు. ఈ ప్రభుత్వం మేము ఏం చేయాలి అసలు? ఇట్లా ఇంత నిర్లక్ష్యమా? ఓట్లు వేయించుకునేటప్పుడు నా బిడ్డలు, నా చెల్లెళ్ళు, నా అక్కలు ఓట్లు వేయించుకునే తల్లులు వస్తారు, పిల్లలు వస్తారు, తమ్ముళ్ళు వస్తారు, అక్కలు వస్తారు, తమ్ముళ్ళు వస్తారు. అంతమంది ఓట్ల కోసం వచ్చి అడిగిన జనము, అడిగిన నాయకులు ఇవాళ ఎందుకు రారు?
ఇంతమంది అతలాకుతల, ఇంతమంది ప్రజలు, ఎంత ఆస్తి నష్టం, ఎంత ప్రాణ నష్టం. ఇట్లాంటి ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని ఉండాలా మేము? ఇట్లాంటి నాయకులను మేము ఎన్నుకున్నది ఎందుకోసం మేము ఎన్నుకోవాలి వీళ్ళని? పిల్లలకి మా బుక్స్ పోయినాయి, ఆధార్ కార్డులు పోయినాయి, ఏది పట్టుకొని ఏది చూసుకునేంత పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇట్లాంటి జనాల మధ్యలో మేము ఏం చేయాలి అసలు? ఇక ఉన్నదల్లా మా ప్రాణాలే ఉన్నాయి. మరి కట్టు గుడ్డలతో బయటకు వచ్చినాం. నిన్న పొద్దున్న నుంచి ఒక్కళ్ళు వచ్చి ఒక గిన్నె మంచి నీళ్ళు తాగుతారా అన్నది కూడా లేదు. ఈ కిందికి దిగుతామంటే పాములతో ఎట్లా దిగుతాం? ఈ పిల్లల్ని వేసుకొని ఎట్లా ఉండాలి? మేము ఎక్కడ ఉండాలి అసలు?